హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెట్రో రైల్ టికెట్ను ఫోన్పేలో ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడటం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. దానికోసం ముందుగా మీ ఫోన్పేను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లాక్ తీసి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపిస్తుంది చూడండి, ఈ స్కానర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మెట్రో రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫోన్పే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. స్కాన్ చేయగానే ఇక్కడ బుక్ క్యూఆర్ టికెట్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఇక్కడ ఎన్ని టికెట్లు అనేది ప్లస్ మైనస్ చేస్తూ మీ టికెట్లను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైన బాక్స్లో మీరు ఎక్కడి నుంచి పోవాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో ఆ అడ్రస్ను ఇక్కడ సెలెక్ట్ చేయండి. టికెట్ ఎక్కడి నుంచి బుక్ చేస్తున్నారు అంటే నేను ఉప్పల్ నుంచి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ ఉప్పల్ను సెలెక్ట్ చేస్తున్నాను. ఉప్పల్ను టైప్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఎక్కడికి పోవాలి అనేది ఇక్కడ దానికి సంబంధించిన ఆ సిటీకి సంబంధించిన కొన్ని లెటర్స్ని రాయగానే మనకు ఆ సిటీకి సంబంధించింది వస్తుంది. నేను హైటెక్ సిటీకి HIN టైప్ చేయగానే హైటెక్ సిటీ ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద టిక్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీరు వన్ వే టికెట్ అంటే పోవడానికే తీసుకుంటున్నారా, రావడానికి కూడా తీసుకోవాలంటే సెకండ్ దాన్ని సెలెక్ట్ చేయండి. పోవడానికి తీసుకున్నట్టయితే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి కింద బై వన్ వే టికెట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. మనం పోవడానికి తీసుకుంటున్నాం కాబట్టి వన్ వే టికెట్ను సెలెక్ట్ చేసినాం. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీ యొక్క ట్రాన్సాక్షన్ ఏ బ్యాంకు నుంచి చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకును సెలెక్ట్ చేసి ఇక్కడ పే అనే బటన్ను ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీ యొక్క పిన్ను, మీ యొక్క ఫోన్పేకి సంబంధించిన పిన్నును ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. మనకు వెంటనే ఇక్కడ స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంటాయి. దాన్ని పక్కకు జరుపుతూ మనము రెండింటిని చూసుకోవచ్చు. ఎన్ని టికెట్లు ఉంటే అన్ని పక్కకు జరిపితే అయిపోతుంది. ఈ విధంగా మీరు మెట్రో రైల్ టికెట్ను బుక్ చేసుకునే విధానం. అయితే ఇలా బుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం బ్యాక్ వచ్చినప్పుడు టికెట్లు పోయినాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్పే హిస్టరీ ఉంటుంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో కింద ఉంటుంది చూడండి, దానిపైన సెలెక్ట్ చేసి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయగానే మీ యొక్క క్యూఆర్ కోడ్ టికెట్లు కనిపిస్తాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.